వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ డ్రైవ్ విత్ మీ అవినాష్ జనగామ ఆన్ 4 Sides. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టగానే ప్రపంచ దేశాలు షాక్ అయ్యేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వలసదారులను వెనక్కి పంపే చర్యలను ముమ్మరంగా చేపడుతున్నారు. ఇప్పటికే వేలాది మందిని అమెరికా నుంచి పంపేశారు. అమెరికా నేవీ విమానాల్లో అక్రమ వలసదారులను రిటర్న్ వారి దేశాలకు బలవంతంగా పంపించేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత్కు చెందిన 104 మంది అక్రమ వలసదారులను కూడా స్వదేశానికి చేర్చింది అగ్రరాజ్యం. సంఖ్యలు వేసి మరి అక్రమ వలసదారులను వివిధ దేశాలకు పంపుతుంటే సర్వత్రా విమర్శలొచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అమెరికాకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు సామాన్య ప్రజలు, విద్యార్థులు. అమెరికా చూపిన మార్గంలోనే వివిధ దేశాలు నడుస్తున్నాయి. అమెరికా నుంచి ఇతర దేశస్తులు అక్రమంగా ఉంటే గెంటేస్తున్నాయి. తామెందుకు ఈ పని చేయకూడదని అంటున్నారు. ఈ క్రమంలోనే అక్రమ వలసదారుల విషయంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా భారతీయ రెస్టారెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. యూకే వైడ్ బ్లిగ్స్ పేరుతో వలసదారులు పనిచేసే భారత రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. వీటితో పాటు కార్ వాష్ ఏరియాలు, కన్వీనియన్స్ స్టోర్లు, బార్లపై తనిఖీలు చేపట్టి వందల మందిని అరెస్ట్ చేసింది. హంబర్సైడ్ ప్రాంతంలోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో జరిపిన సోదాల్లో చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న 7గురిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. మరో 4గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సౌత్ లండన్లోని ఓ భారతీయ గ్రాసరీ వేర్ హౌస్లో తనిఖీలు జరిపి 6గురిని అరెస్ట్ చేశారు. మరికొందరిని అదుపులోకి తీసుకున్నట్లు బ్రిటన్ హోంశాఖ అధికారులు వెల్లడించారు. చట్టాలను ఉల్లంఘించి వలసదారులకు అక్రమంగా ఉపాధి కల్పించే చర్యలను అడ్డుకోవడం కోసమే ఈ కఠిన చర్యలు చేపట్టినట్లు యునైటెడ్ కింగ్డమ్ సర్కార్ వెల్లడించింది. ఈ క్రమంలో జనవరిలో దాదాపు 828 ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టింది. 609 మంది అక్రమంగా పనిచేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. అటు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ఈ వ్యవహారంపై ఇటీవల స్పందించారు. బ్రిటన్లో అక్రమ వలసలు పెరిగాయని, చాలా మంది అక్రమంగా ఇక్కడ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ చట్ట వ్యతిరేక పనులను ముగిస్తామని బ్రిటన్ ప్రధాని వెల్లడించారు. అమెరికా తమ దేశంలో అక్రమ వలసదారులను పంపుతున్న నేపథ్యంలో యూకే కూడా అక్రమ వలసదారులను గుర్తిస్తోంది. నిజానికి అమెరికా కంటే ముందే బ్రిటన్ ఈ పనిని మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే గతేడాది జూలైలో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కీర్ స్టార్మర్ ప్రభుత్వం బోర్డర్ సెక్యూరిటీపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటి వరకు దాదాపు 4000 మంది అక్రమ వర్కర్లను అరెస్ట్ చేసినట్లు యూకే హోంశాఖ గణాంకాలు పేర్కొన్నాయి. మరోవైపు అక్రమ వలసదారుల అడ్డగింత, సరిహద్దు రక్షణ, శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్లో చర్చ జరిగింది. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో అక్రమ వలసదారులపై దాడులు 48% పెరిగాయి. అరెస్టుల సంఖ్య గత సంవత్సరం కంటే 73% పెరిగింది. అక్రమ వలసదారులను గుర్తించడం, ఆ తర్వాత వారిని వారి దేశాలకు పంపించడం వరకు ఓకే, కానీ బ్రిటన్లో భారతీయ రెస్టారెంట్లనే టార్గెట్ చేయడం పట్ల చర్చ కొనసాగుతుంది. రెస్టారెంట్లలో ఎక్కువ భారతీయ వలసదారులు వచ్చి అక్రమంగా ఉంటూ పని చేసుకుంటున్నారని, అందుకే వాటిలో సోదాలు జరిపినట్లు అక్కడి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు భారత్ కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అక్రమంగా భారత్లో ఉంటున్న వారిపై దృష్టి పెట్టింది. ఇటు అమెరికా అటు బ్రిటన్ రెండు దేశాల్లో భారత వలసదారులకు షాక్ తగిలిన నేపథ్యంలో ఇండియా కూడా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. భారత్లో అనధికారికంగా నివసిస్తున్న వారిని వెనక్కి పంపే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.
దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా నివాసం ఉంటున్న పలువురు విదేశీయులను అధికారులు గుర్తించారు. 16 మంది విదేశీయులను పట్టుకొని వారి వారి దేశాలకు పంపించేసింది. ఇందులో బంగ్లాదేశ్కు చెందిన 5, నైజీరియా వారు 9 మంది, గినియా, ఉజ్బెకిస్తాన్కు చెందిన వారు 1 చొప్పున ఉన్నట్టుగా తెలిపింది. వీరందరినీ ముందుగా డిటెన్షన్ కేంద్రాలకు తరలించిన అధికారులు వారి వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత వారిని వారి స్వదేశాలకు పంపించి వేశారు. భారత్లో కూడా అక్రమ వలసదారులను గుర్తించేందుకు ముమ్మర సోదాలు జరుగుతూ ఉండటంతో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమెరికా, బ్రిటన్ మన వారిని వెనక్కి పంపేస్తున్నట్లే భారత్ కూడా గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం హాట్ టాపిక్గా మారింది. అక్రమ వలసదారులను గుర్తించి తిరిగి వారి వారి దేశాలకు పంపివేయడం కొత్తేమీ కాదు, కానీ ఈసారి పెద్ద ఎత్తున అన్ని దేశాలు దీనిపై ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉండటం మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి. ఈ క్రమంలోనే భారత్లో సగటు మనిషి జీవించేందుకు ఎన్నో నగరాలు కేరాఫ్గా ఉన్నాయి. ఈ లిస్టులో దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్ కూడా ఒకటి. హైదరాబాద్లో ఇప్పటికే చాలా మంది విదేశీయులు ఉన్నారు. మరి ఎవరు అక్రమంగా నివాసం ఉంటున్నారు, ఎవరు సరైన ధ్రువపత్రాలతో ఆశ్రయం పొందుతున్నారో చూడాలి. హైదరాబాద్లో కూడా త్వరలోనే ఈ విదేశీ అక్రమ వలసదారుల కోసం ఆపరేషన్ నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. అమెరికా నుంచి ఎవరిని బహిష్కరిస్తున్నారనే దానిపై ఇమిగ్రేషన్ పాలసీ రిపోర్ట్ కొన్ని వివరాలు వెల్లడించింది. అమెరికాలోని అనధికార వలసదారులను మాత్రమే బహిష్కరిస్తారని చాలా మంది భావిస్తున్నారు. అయితే దేశంలో చట్టబద్ధంగా నివసిస్తూ సిటిజన్షిప్ పొందని వలసదారులు కూడా కొన్ని పరిస్థితుల్లో బహిష్కరణకు గురి కావచ్చు. అనధికార వలసదారులు అక్రమంగా అమెరికా సరిహద్దుల్లోకి ప్రవేశించిన వారు వీసాల గడువు దాటినా దేశంలోనే ఉంచిన వ్యక్తులను కూడా వారి వారి దేశాలకు తిప్పి పంపించవచ్చు. తాత్కాలిక వీసాలపై అమెరికాలకు ప్రవేశించి నిబంధనలను ఉల్లంఘించిన వలసదారులను కూడా బహిష్కరించవచ్చు. సాధారణంగా ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికి వలసలు వెళ్ళినా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునేందుకు మాత్రమే. అలాంటి వారిని గుర్తించి ఉన్నఫలంగా వారి వారి స్వదేశాలకు పంపిస్తూ ఉండటం సదరు వ్యక్తులను తీవ్ర నష్టమనే చెప్పాలి. ఇటీవల అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన వారిని కదిలిస్తే వారి కష్టాలు చెప్పుకున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో గాథ. అలాగే విదేశాలకు చెందిన వారి పరిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి వారు స్వదేశాలకు చేరుకున్నప్పుడు వారికి తిరిగి ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే చివరిగా ఒక మాట, భారత్ కూడా వాస్తవానికి తన దేశంలో ఉన్నటువంటి వలసదారులను తిప్పి పంపించేటువంటి చర్య కఠినంగా కనుక చేపట్టగలిగినట్టయితే బంగ్లాదేశ్, అదేవిధంగా భారత్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ చుట్టుపక్కల నుంచి వచ్చినటువంటి వలసదారులు చాలా ఎక్కువ. స్పెషల్గా హైదరాబాద్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ లాంటి ఏరియాలో చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ వెస్ట్ బెంగాల్ అయితే చాలా వరకు పక్క దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళతో నిండిపోయింది. నిజంగా భారత ప్రభుత్వం తగినటువంటి కఠిన చర్యలు తీసుకుంటుందా? ఇలాంటి చర్యలు తీసుకుంటే భారత్లో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఎక్కడెక్కడైతే బీజేపీ లేనటువంటి రాష్ట్రాలు ఈ చర్యలకు ఒప్పుకుంటాయా అనేటువంటి ప్రశ్నార్థకం. కానీ భారత్ కనుక ఇలాంటి అక్రమ వలసదారులను తిప్పి పంపించగలిగినట్టయితే ఈ భారతదేశంలో మతం మీద జరుగుతున్నటువంటి చాలా గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టినటువంటి ఘటన కూడా చాలా వరకు చూడొచ్చు. అస్సాం, వెస్ట్ బెంగాల్ లాంటి దేశాల్లో చెలరేగుతున్నటువంటి మతం ఆధారిత చిచ్చులన్నీ ఇలాంటి వలసదారుల వల్లనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. భారత్ దీనికి ఇదే సందర్భంగా అదునుగా చూసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఆస్కారం ఏమైనా ఉందా? కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ డ్రైవ్. చూస్తూనే ఉండండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫోర్సైట్స్ టీవీ.